హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఏపీపీఎస్సీ నుంచి మనకు మరో 10 కొత్త నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. అన్నీ పాత ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు. ఎందుకంటే మనకు జనవరిలో కొత్తగా క్యాలెండర్ రాబోతోంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ఏమైతే పాత ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈరోజు అప్డేట్ ఏమంటే 24/9/2025 నాటి ఇక్కడ అప్డేట్ అనమాట. ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఏపీపీఎస్సీ నుంచి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ ద కమిషన్ ఇష్యూడ్ నోటిఫికేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రిక్రూట్మెంట్స్ ఆన్ 24/9/2025 which are available on the commission's website. ఓకే, చూస్తే ఇక్కడ నెంబర్ 1 నోటిఫికేషన్ నెంబర్ 2025 అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ వచ్చేసి మనకు మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. మరి నోటిఫికేషన్ నెంబర్ 21 వచ్చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి మనకు ఒక్క పోస్ట్ ఉంది. మరి నోటిఫికేషన్ నెంబర్ 22/2025 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండర్ గ్రూప్ 4 సర్వీసెస్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది. మరి ఈ 3 రకాల పోస్టులకు మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అంటే 25/9/2025 నుంచి 15/10/2025 వరకు మీరు అప్లై చేసుకోవాలా. తర్వాత మనకు నోటిఫికేషన్ నెంబర్ 23 వచ్చేసి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఇన్ ఏపీ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి మనకు 3 ఖాళీలు ఉన్నాయి. మరి 24 నోటిఫికేషన్ నెంబర్ 24 వచ్చేసి వార్డన్ గ్రేడ్ 1 ఇన్ వెల్ఫేర్ ఆఫ్ దెన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి మనకు ఒక పోస్ట్ ఉంది. మరి నోటిఫికేషన్ నెంబర్ 25 వచ్చేసి రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ నుంచి మనకు ఒక పోస్ట్ ఉంది. తర్వాత నోటిఫికేషన్ నెంబర్ 26 వచ్చేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇన్ ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ నుంచి ఒక పోస్ట్ ఉంది. వీటికి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మనకు 8 అక్టోబర్ 2025 నుంచి 28 అక్టోబర్ 2025 వరకు ఉంటుంది. ఇక్కడ కొంచెం పర్లేదు వేకెన్సీస్. మరి నోటిఫికేషన్ నెంబర్ 27 వస్తే ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 నుంచి ఒక పోస్ట్ ఉంది. తర్వాత సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 నుంచి 4 వేకెన్సీస్ ఉన్నాయి. మరి జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 నుంచి 6 వేకెన్సీస్, అంటే మొత్తం 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో తర్వాత చూస్తే నోటిఫికేషన్ నెంబర్ 28లో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ నుంచి మనకు 7 వేకెన్సీ ఉన్నాయి. అత్యధికంగా నోటిఫికేషన్ నెంబర్ 29 వచ్చేసి వెల్ఫేర్ ఆర్గనైజర్ ఇన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ నుంచి మనకు 10 వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నింటి కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు ఆన్లైన్ అంటే 9th అక్టోబర్ 2025 నుంచి 29th అక్టోబర్ 2020 వరకు మనకు అప్లై అవుతుంది. సో ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఫర్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ త్రూ ది కమిషన్ వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. అంటే మనకు ఇక క్యాలెండర్ వచ్చే ముందుగా కంప్లీట్గా పాత ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా సిద్ధంగా ఉండండి. కానీ ఇక్కడ పోస్ట్ తక్కువ అనేసి మనం అప్లై చేయకుండా ఉండకూడదు. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో తర్వాత వచ్చే ఎగ్జామినేషన్స్కి ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ లాగా భావించండి. సో ఎగ్జామినేషన్ ఫీజు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఏమైతే ఛాన్స్ ఉందో అవన్నీ కూడా అప్లై చేయండి. సో 1 by 1 మనకు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో లభిస్తాయి అన్నమాట. మరి మీరు ఒకవేళ ఏ పోటీ పరీక్ష రాసినా కూడా మన కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం కాబట్టి మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మనకు సిఏ బ్రహ్మాస్త్ర 360 పేరుతో కంప్లీట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ 1 బిట్స్ మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. మరి ఇది ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు ఈ యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీకి లింక్ కూడా ఉంది, మీరు చూసి మరి పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా 8688080802కి అయితే మీరు కాల్ చేయండి. మరి దీని ఇండికేషన్ ఏమంటే అతి త్వరలోనే మనకు క్యాలెండర్ అయితే రాబోతా ఉంది. అందరూ సిద్ధంగా ఉండండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ చూస్తున్నట్లయితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.